చికెన్ అండి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. మసాలా దినుసులు చెక్క, లవంగం, ధనియాలు, మసాలా దినుసులన్నీ, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర మిక్సీ వేసుకోవాలి. చేసుకున్న పేస్ట్ అండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ఫస్ట్ చికెన్ వేసేయాలి. కాసేపు మూత పెట్టేయాలి. చికెన్ వేసి కొంచెం పుదీనా, కొద్ది కరివేపాకు, చేసి పెట్టుకున్న నాటు మసాలా అండి. మొత్తం అల్లము మొత్తం మసాలా చేసి పెట్టాను కదా, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర అండి. కొంచెం బాగా కలపాలండి మసాలా అంతా పట్టేంత వరకు. కొంచెం బిర్యానీ ఆకు, ఇది బిర్యానీలో వేస్తాం కదండి, ఇది జాజికాయ బాగా ఉడకనివ్వాలండి. కొంచెం నూనె, చికెన్ అంటే ఎక్కువ నూనె వేసే అవసరం లేదు. మనం కొంచెం ఇలా చేసుకుంటే నూనె తక్కువే పడుతుంది. బాగా ఉడికించాలండి, ఉడికించకుండా తెచ్చొద్దు. కొంచెం వాటరు, బాగా కలిపి మూత పెట్టేయాలి మసాలా అంతా పట్టేంత వరకు. కొన్ని కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిర్చి అండి. చికెన్లో కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తినేటప్పుడు కొబ్బరి ముక్కలాగా ఉండాలి, మనకి తినడానికి బాగుండాలి, చిన్న పీసులు కాదు. తర్వాత టమోటా బాగా ఉడకనివ్వాలండి. చికెను, కొబ్బరి ఇవన్నీ. చికెన్ కర్రీ ఉడికిపోయిందండి. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా తొందరగా